రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని శ్రీ జోగు రామన్న గారు భరోసా ఇచ్చారు. చాలా దురదృష్టకరం, బాధాకరం. ఎందుకంటే వీళ్ళపైనే కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. షేక్ మొయినుద్దీన్, షేక్ షెరు మరియు కీర్తి సాగర్, వీళ్ళు ముగ్గురు, ఇంకొక నలుగురు, ఇంకొక ఆయన పాపం యోగేష్, ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ముగ్గురు స్పాట్ డెత్ రాత్రి దాదాపు ఒక 12 గంటల ప్రాంతంలో తరోడా విలేజ్ దగ్గర, గ్రామం దగ్గర, అక్కడ క్రాసింగ్లో కారు బోల్తాబడి ముగ్గురు అక్కడికక్కడనే మరణించడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ముగ్గురు కూడా మాకు చాలా కష్టపడి పనిచేసినటువంటి పిల్లలు. కీర్తి సాగర్ కానీ, షేక్ మొయినుద్దీన్ కానీ, షేక్ మొయిన్ కానీ, షేక్ షెరు, వీళ్ళంతా మా పార్టీలో పనిచేసేటటువంటి యువకులు. మరి ఇలా చాలా ఆ కుటుంబాలు కూడా చాలా బాధతో ఉన్నాయి. ఆ కుటుంబ సభ్యులకు వాళ్ళ తల్లి, తండ్రి, భార్య, పిల్లలకు కూడా సానుభూతిని తెలియజేస్తూ, మరి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి, ఆ కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి భగవంతుని అల్లాను ప్రార్థిస్తున్నాం. ఏది ఏమైనా మరి చనిపోవడం అనేది అయితే సహజమైనా కూడా చాలా తక్కువ వయసు, చిన్న వయసులో కష్టపడి పనిచేసేటోళ్ళు, బిల్డింగ్లలో పిఓపి కానీ, కలర్స్ కానీ ఈ పని చేసి బతికేటటువంటి కుటుంబాలు. మరి వీరికి తప్పకుండా మేము ప్రభుత్వాలను కూడా రిక్వెస్ట్ చేస్తాం, ఎంతో కొంత కుటుంబాలను ఆదుకునే విధంగా. ఇప్పుడు యాక్సిడెంటల్ డెత్ జరగడం, నాకు తెలిసి వారి లేబర్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళ కార్డ్స్ కూడా ఉంటాయి. ఏది ఏమైనా మరి వారికి మా పార్టీ తరఫున కూడా పూర్తిగా వాళ్ళకి అండగా ఉంటాం. ఆ కుటుంబాన్ని మరి ధైర్యాన్ని చెప్తాం. మరి ఏదో రకంగా మరి పోయిన వాళ్ళైతే రారు, కానీ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చి మేమందరం కూడా వారికి అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తాం.